ఇక మేడారం జాతరలో 5వ గద్దె వెలిసింది. కొత్తగా వెలిసిన ఆ గద్దె పేరు వనం పోతరాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లి బిడ్డలైన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మేడారంలో ఉన్నవి ఆ 4 గద్దెలే. ఈసారి భక్తులకు వనం పోతరాజు గద్దె ప్రత్యక్షం కాబోతోంది. కొత్తగా వెలిసిన వనం పోతరాజు గద్దె వెనుక కథ ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మేడారం జాతర అంటే అందరికీ గుర్తొచ్చేది సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. కానీ ఇప్పుడు కొత్తగా మరో కొత్త గద్దె వెలిసింది. అదే పోతరాజు గద్దె. ఈ వనం పోతరాజు సమ్మక్కకు తమ్ముడని, ఆమె సైన్యానికి అధిపతి అని చెప్తున్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో మిగతా గద్దెల్ని పోలినట్లే ఒక గద్దెను వేశారు. గద్దె, దానిపై కర్ర స్తంభం, స్తంభం పాదాల దగ్గర అలుకుపూత, ముగ్గులు, దీపం పెట్టి భక్తులకు పసుపు కుంకుమలతో బొట్టు పెడుతూ పూజారులు దీవిస్తున్నారు. గద్దె పేరును సూచించేలా శ్రీ వనం పోతరాజు గద్దె అనే బోర్డు పెట్టారు. తాము సమ్మక్క తమ్ముడు పోతరాజు వారసులమని, తమది కోయజాతేనని వనం పోతరాజు గద్దె దగ్గరున్న వాళ్ళు పేర్కొంటున్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో వెలిసిన పోతరాజు గద్దెపై భక్తులు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మేడారం జాతరలో సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చే రోజు ఉదయం ప్రధాన వడ్డే, ఇతర వడ్డెలు పగిడాపూర్ సమీపంలోని వనంగుట్టకు వెళ్లి కంకవనానికి ప్రత్యేక పూజలు చేసి కొంత వనాన్ని తెచ్చి మేడారంలోని సమ్మక్క గద్దెపై ఉంచుతారు. సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. సంప్రదాయం ప్రకారం సమ్మక్క కన్నా ముందే పోతరాజు వచ్చి అంతా బాగానే ఉందని సంకేతం ఇచ్చిన తర్వాతే సమ్మక్క చిలుకలగుట్ట నుంచి కిందికి దిగుతారని, పోతరాజు సమ్మక్కకు తమ్ముడే కాదు, సేనాధిపతి అని కూడా పగిడాపూర్కు చెందిన ఓ వృద్ధుడు పేర్కొన్నాడు. జాతర చరిత్రలో వనం పోతరాజు చరిత్ర లిఖితం కాలేదని చెప్తూనే ఆదివాసీ గిరిజనుల్లోని కోయ, నాయక్పోడు తెగల్లో పోతరాజు కాన్సెప్ట్ ఉందని, అది 12వ శతాబ్దం నుంచి కనిపిస్తున్నదని చరిత్ర పరిశోధకులు పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా వనం పోతరాజు సమ్మక్కకు సేనాధిపత, తమ్ముడా కాదా అనేది లోతుగా పరిశోధిస్తే గాని తెలిసే అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరలో ఈసారి 5వ గద్దె దర్శనం ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గద్దెల రూపురేఖలు మారుస్తున్న క్రమంలో తమకు అవకాశం ఇవ్వాలని పగిడాపూర్ వాసులు కోరారని, దాన్ని ప్రభుత్వం తోసిపుచ్చడంతో మేం లేకుండా సమ్మక్క ఎట్లా వస్తుందో చూస్తామని తెగేసి చెప్పడమే కాకుండా తాము అక్కడ గద్దె వేస్తామని, ఎవరు ఆపుతారో చూస్తామని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడ గద్దె వెలిసినట్లు స్పష్టమవుతున్నది. కాగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే ప్రకటిస్తున్న తరుణంలో 4 గద్దెలు ఒకలా, ఇప్పటివరకు లేని గద్దెను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా వాదనలు, ఆవిష్కరణలు, అలజడులు ఎన్ని ఉన్నా సమ్మక్కే చూసుకుంటుందనే విశ్వాసాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.